హలో. సో, ఇది ఈ వ్లాగు నిన్నటి వ్లాగు. సో, మీ అందరికీ కూడా బిలేటెడ్‌గా హ్యాపీ హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సో, ఇక్కడ వచ్చేసి మన పిల్లలు ఇంటి దగ్గర హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది ఒక చిన్న వీడియో క్లిప్ తీశానన్నమాట. సో, హోలీ అంటే చిన్నప్పుడేనండి. అసలు మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కలర్స్ పూయడము, వాటర్ చల్లడము అండ్ వాళ్ళు మన ఇంటికొచ్చి అలా కలర్స్ అవి పూయడం ఎంత బాగుంటుందో కదా, మస్తు ఎంజాయ్ ఉంటుంది. సో మీరందరూ మీ చిన్నప్పుడు హోలీ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ అసలు ఇప్పుడు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఒక మంచి వెయిట్ లాస్ అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఒక మంచి డ్రింక్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ సోంపు అండ్ వాము అండ్ జీలకర్ర, కొంచెం మెంతులు, కొన్ని ధనియాలు ఇవన్నీ వేసి ఒక 1 గ్లాస్ వాటర్ పోసి నైటే నానబెట్టేయాలన్నమాట. సో నైట్ నానబెట్టేసి మార్నింగ్ వాటిని మంచిగా మరిగించి గోరువెచ్చగి తాగుతాం కదా, గోరువెచ్చని ఆ డ్రింక్లో కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని ఉదయం పరగడుపున అండ్ నైట్ మనం నిద్రపోయే ముందు సో ఇలా తాగటం వల్ల మన బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది అండ్ వెయిట్ లాస్ అనేది తగ్గుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా ఘాటుగా ఉంటుందండి, కొంచెం తాగడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ డ్రింక్ అని అలవాటు చేసుకొని షూర్గా మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా 1 మంత్లో మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. అండ్ అలాగే ఫుడ్ కూడా మెయింటైన్ చేయండి. నైట్ 8 లోపల మీరు డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తే బెల్లీ ఫ్యాట్ అనేది రాకుండా కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో నేనైతే ఈ డ్రింక్ అనేది తాగుతూ ఉన్నాను. సో నాకైతే కొంచెం పర్లేదు అనిపించింది. బట్ నేనే మరి అంత ఓవర్ వెయిట్ ఉండను కాబట్టి నేను ఇది ఒక 2 డేస్ తాగి స్కిప్ చేసేసి మళ్ళీ వేరే డ్రింక్ అయితే తాగుతున్నాను. అది కూడా చూపిస్తాను మీకు. హాయ్, హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో రీసెంట్గా నేను కొన్ని కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాను అన్న విషయం మీ అందరికి తెలిసిందే. ఆల్రెడీ 2 వీడియోస్ నేను చూపించున్నాను. ఏమంటే చాలా తీసుకున్నాను, అన్నీ ఒకటే బ్లాగ్లో చూపిస్తే బాగోదని చెప్పేసి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఐటమ్ అయితే చూపిస్తున్నాను అన్నమాట. చూద్దాం ఎలా ఉందో. నేను కూడా మీ ముందే ఓపెన్ చేస్తున్నాను ఎలా ఉంది అనేది. సో చాలా బాగుందండి. మనము పోపు పెట్టుకోవడానికి, ఆమ్లెట్స్ వేసుకోవడానికి. అండ్ నేనైతే ఈరోజు ఇందులో మీకు మామిడికాయ పులిహోర మ్యాంగో రైస్ చేసి చూపిస్తాను. సో చాలా 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 బాగుంది, చాలా క్యూట్గా చాలా బాగుంది కదా. సో ఇది నేను అగారో బ్రాండ్ తీసుకున్నానండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది మనము గ్యాస్ మీద కుక్ చేసుకోవచ్చు అండ్ ఇండక్షన్ స్టవ్ మీద కూడా మనం కుక్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా 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 బాగుందండి. అసలు మంచి క్వాలిటీ అని చెప్పచ్చు, అంత బాగుంది. అది 2 years వారంటీ అండ్ 24 centimeters అయితే ఉంటుంది. అండ్ చాలా 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 బాగుందండి. మనం పోపు పెట్టుకోవచ్చు, ఆమ్లెట్స్ వేసుకోవచ్చు అండ్ ఏదైనా రైస్ ఐటమ్స్ అలాంటివి చేసుకోవచ్చు. అండ్ చాలా 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 బాగా నచ్చింది. అండ్ క్వాలిటీ వైజ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అసలు చూస్తున్నారా మీరు? ఇక నేను ఇటు సైడ్ కూడా చూపిస్తున్నాను, చూడండి ఎంత మందం ఉందనేది. సో చాలా మందం ఉంది. ఇట్లా మనం విసిరేసినా కానీ ఇట్లా బెండ్ అవుతాయి కదా, సొట్టపడ్డం అలా బెండ్ అవుతాయి కదా. సో అది కూడా ఉండదు, అంత నీట్గా అంత బాగుందన్నమాట. ఈరోజైతే నేను ఈ ఫ్రై ప్యాన్లో మీకు మ్యాంగో రైస్ చేసి చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే అగారా ఈజ్ ద నెంబర్ 1 బ్రాండ్ అండి. రీసెంట్గా నేను ఒక అగారో బ్రాండ్వి ఒక 2 ప్రొడక్ట్స్లలో నేను మీకు ఏమంటారు 2 కిచెన్ ఐటమ్స్లలో మీకు నేను రెసిపీస్ చేసి చూపించాను కదా. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో నాకైతే ఆ టేస్ట్ డిఫరెన్స్ అనేది చాలా చాలా బాగా నచ్చింది, చాలా మంచిగా ఉంటుంది డిఫరెన్స్ కూడా. అండ్ దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకొని మీ రివ్యూ అనేది నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. సో నేను ఇప్పటి వరకు చాలా వేరే వేరే బ్రాండ్స్వి నేను చూపించున్నాను కిచెన్ ఐటమ్స్వి మన ఛానల్లో. కానీ నాకు నిజంగా చెప్తున్నా, హానెస్ట్గా చెప్తున్నా, అన్నిటికంటే కూడా నాకు అగారో బ్రాండ్ ఇవి కిచెన్ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగా నచ్చాయండి నిజంగా. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను కుకింగ్ సంబంధించినవి. సో అవి కూడా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను, ఒక్కొక్క వీడియోలో చూపిస్తాను అన్నమాట. సో ఈరోజు అయితే ఈ ఫ్రై ప్యాన్ సంబంధించిన రెసిపీ అయితే చూద్దాము. అండ్ నేను తీసుకున్న ఈ కుకింగ్ ఐటమ్స్ అనేవి ఎలా ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా. అండ్
మీకు ఎలా అనిపించిందని కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇంకా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ అలాగే ఇంతకుముందు నేను అగరు బ్రాండ్వి బిర్యానీ సెట్ ఒకటి, అండ్ అలాగే ఒకటి స్టీల్ కడాయి కూడా ఒకటి పెట్టున్నాను, ఫ్రై ప్యాన్ పెద్దది బాండి లాంటిది పెద్దది ఒకటి కూడా పోస్ట్ చేస్తున్నాను. సో అవి కూడా చూడండి, వాళ్ళు ఎవరు చూడండి, మీకు నచ్చితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకొని మీ రివ్యూని నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నేను గట్టిగా బిలీవ్ చేస్తున్నాను, నేను చూపించిన ఈ కుక్ సెట్స్ అనేవి మీకు చాలా బాగా నచ్చుతాయి, వర్త్ రమ్మా అని మీరే అంటారన్నమాట నాతోటి. సరే, ఈరోజైతే ఈ వీడియో కంటిన్యూ చేద్దాము, స్టార్ట్ చేద్దాం రెసిపీ తోటి. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడైతే మనము రెసిపీ ప్రిపేర్ అయితే చూద్దాము. సో ఇది అగర బ్రాండ్ ఐరన్ ప్యాన్ అనమాట, ఫ్రై ప్యాను. సో చాలా నీట్గా క్యూట్గా ఉంది. సో ఇందులో నేను ఈరోజు సింప్లీ సూపర్గా ఉండే మ్యాంగో రైస్ అయితే చేసి చూపిస్తాను. సో దానికోసం ఇక్కడ నేనైతే పోప్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటాను. అండ్ ఆ తర్వాత పోపు గింజలు మనం తాలింపు పెట్టుకుంటాం కదా, సో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడైతే నేను ఫస్ట్ ఈ ఆయిల్లో కొన్ని వేరుశనగ పప్పులు అండ్ అలాగే జీడిపప్పు వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను. పులిహోరలో వేరుశనగ పప్పులు అండ్ జీడిపప్పులు అనేవి ఉంటే ఎంత బాగుంటుందో కదా టేస్ట్. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అది నాకు తినడానికి కొంచెం కూడా మిగలలేదనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజు నేను పిల్లలకి లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను, లంచ్ బాక్స్ అండ్ మార్నింగ్ టిఫిన్కి అని చెప్పేసి వాళ్ళకి ప్రిపేర్ చేసా, కొంచెం కూడా మిగలేదండి, అంతా అయిపోయింది. సో టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇంకా ఆ తర్వాత కొన్ని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు, కొంచెం పసుపు ఇవన్నీ వేసి పోపు అనేది ఫ్రై చేశాను. అండ్ ఆ తర్వాత మనము తురుము పెట్టుకున్న మామిడికాయ ఉంటుంది కదా, సో అదంతా కూడా ఈ ఆయిల్లోనే వేసేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేయండి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే అది మనకు మాడిపోతుంది, టేస్ట్ అనేది వేరేగా వస్తుందన్నమాట. సో ఇలాగా తురుము పెట్టుకున్న మామిడి తురుము కూడా వేసేసి మంచిగా కొంచెం ఒక 5 నిమిషాలు ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఈ అగారో ఐరన్ ప్యాన్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. సో మీకు నచ్చితే పర్చేస్ చేసుకొని మీ రివ్యూ అనేది ఎలా ఉందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ కొంచెం కొత్తిమీర, పులిహోరలో కొత్తిమీర లేకపోతే ఎట్లాగా, సో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కొంచెం అలా ఫ్రై చేసేసిన తర్వాత ఆల్రెడీ నేను రైస్ ప్రిపేర్ చేసి పెట్టాను, ఆ రైస్లో ఈ బ్యాటర్ మొత్తం కూడా వేసేసి మంచిగా మీకు కలిపి పెట్టేశాను అన్నమాట. అండ్ నిన్న మనకు పౌర్ణమి అండ్ చంద్రగ్రహణం అన్నమాట. ఏమంటే ఈ ఉగాది నుంచి శనిదేవుడు మనం చేసిన మంచికైనా చెడుకైనా ఏదైనా కానీ మంచి చేస్తే మంచి ఇస్తాడు, చెడు చేస్తే చెడు అనేది ఖచ్చితంగా అనుభవించాల్సిందే, తప్పదు అంతే. అందుకేనండి ఎవరిని కూడా ఒక మాటల ద్వారా కానీ లేకపోతే చేతుల ద్వారా కానీ ఎప్పుడు కూడా మనం ఒకరిని బాధ పెట్టకూడదు అనవసరంగా. దాని రిజల్ట్ అనేది ఖచ్చితంగా మనం ఫేస్ చేయాల్సిందే. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఎవరు చూడట్లేదు అని అనుకుంటే ఎట్లాగా, గోడకు కూడా కళ్ళు ఉంటాయి. అలాగా మనం ఏం చేసినా ఏముందిలే, ఎవరు చూడట్లేదు అనుకుంటే ఎట్లాగా, దేవుడు చూస్తాడు కదా, ఆయనకు తెలుసు కదా ఎప్పుడు ఎవరికి ఏది ఎలా చెయ్యాలి అనేది. సో అది ఈ ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది షూర్గా. సో కర్మ అంటారు కదా, మనం బతుకున్నప్పుడే కర్మ ఫలితం అని అనుభవిస్తామండి, చచ్చిపోయిన తర్వాత కాదు. అందుకే ఎప్పుడు ఒక మనిషిని ఎగతాళి చేసి మాట్లాడడం కానీ చులకన చేసి మాట్లాడడం కానీ, నీకుండి నాకు లేదు అనే అహంకారమైన కానీ ఎప్పటికీ పనికిరాదు, అది మంచి కాదు. ఓకేనా? సో అది అందరూ కూడా హ్యాపీగా ఉండండి ఈ ఉగాది నుంచి. సో అందుకే ఎప్పుడు ఎవరిని కూడా బాధపడేలాగా మాట్లాడవద్దు, ఇన్సల్ట్ చేసి అంతకన్నా మాట్లాడవద్దు. ఈ రోజుల్లో ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, ఇంట్లో వాళ్ళని, మన తోడబుట్టిన వాళ్ళని ఎవరిని నమ్మకూడదండి. ఎవరిని నమ్మి ఏది షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే మన టైం బాగాలేనప్పుడు వాళ్ళే మనల్ని ఎత్తిపొడిచి మాట్లాడతారు అనమాట. సో బీ కేర్ఫుల్. మొత్తం మనము తాలింపు అంతా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ నేను రైస్ని ముందే చల్లారబెట్టాను. ఆ రైస్లోనే మంచిగా ఈ పోపు అంతా కూడా పెట్టేసి మంచిగా మిక్స్ చేసి పెట్టేశాను అన్నమాట. అన్నంలో బాగా కలిపాను. కలుపుకున్న తర్వాత కొంచెం మనకు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని
కలిపి పెట్టుకోవాలి. అండ్ ఇందులోకి ఆలు ఫ్రై ఉంటే చాలా 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 బాగుంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ నాకు టైం లేక నేను ఆలు ఫ్రై చేయలేదు. ఇంకా పిల్లలిద్దరికీ మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పేసి పెట్టాను, ప్లేట్లో పెట్టేస్తున్నాను. అందులో మనం కొంచెం పప్పుల పొడి వేసుకుంటాం కదా, సో ఆ పప్పుల పొడి వేసేసి పెట్టాను. ఇంక ఇలాగ పిల్లలిద్దరికి కూడా లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి రైస్ పెట్టేశాను అన్నమాట. సో అది టేస్ట్ అయితే చాలా 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 బాగుందండి. అండ్ ఇంకా నిన్న చెప్పాం కదా పౌర్ణమి చంద్రగ్రహణం అని చెప్పేసి, నిన్న మూన్ కూడా మనకు రెడ్ కలర్లో వస్తుందండి. సో ఈ ఉగాది నుంచి మన అందరి లైఫ్ మంచిగా పాజిటివ్ వైబ్రేషన్ తోటి ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఎవరికి కూడా చెడు చేయాలని అనుకోకుండా చెడు కోరుకోవద్దండి, నాశనం అయిపోవాలని చెప్పేసి. ఎందుకంటే ఇన్ రిటర్న్ అది మనకే తిరిగి వస్తుంది ఫస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.